Next one, test the collinearity of 2a bar plus 5b bar minus 4c bar, comma a bar plus 4b bar minus 3c bar, and third one is 4a bar plus 7b bar minus 6c bar. సో ముందుగా గివెన్ వెక్టార్స్ని ఓఏ బార్, ఓబీ బార్, ఓసీ బార్గా క్యాలిక్యులేట్ చేసుకుందాం. మనం ఏబి, బీసీ, సిఏ ఈ త్రీలో ఏవైనా టూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. మనం ఈ ప్రాబ్లంలో ఏబీని, సిఏని క్యాలిక్యులేట్ చేసుకుందాం. సో ముందుగా ఏబీ బార్, దట్ మీన్స్ ఓబీ బార్ మైనస్ ఓఏ బార్. సో ఓబీ బార్ నోట్ చేసినట్లయితే ఏ బార్ ప్లస్ 4b బార్ మైనస్ 3c బార్ మైనస్ ఓఏ బార్ మైనస్ 2a మైనస్ 5b మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4c. సో టోటల్గా a మైనస్ 2a మైనస్ a బార్ 4b మైనస్ 5b మైనస్ b బార్ మైనస్ 3c ప్లస్ 4c ప్లస్ c బార్. నెక్స్ట్ ca బార్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఓఏ బార్ మైనస్ ఓసీ బార్. సో ముందుగా ఓఏ బార్ 2a బార్ ప్లస్ 5b బార్ మైనస్ 4c బార్ మైనస్ ఓసీ మైనస్ 4a బార్ మైనస్ 7b బార్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6c బార్. సో ఓసీ బార్ని మనం మైనస్ చేసుకోవాలి. సో 2a మైనస్ 4a మైనస్ 2a బార్ 5b మైనస్ 7b మైనస్ 2b బార్ మైనస్ 4c ప్లస్ 6c ప్లస్ 2c బార్. ఓకే, సో ఇక్కడ మనం 2 అనే దాన్ని కామన్ తీయటం ద్వారా, సో ప్రతి దాంట్లో 2 కామన్ వచ్చేస్తుంది. 2 కామన్ తీయటం ద్వారా మనకి ఏబీ బార్ వచ్చేస్తుంది. సో 2 అనేది దాన్ని కామన్ తీస్తే మైనస్ ఏ బార్ మైనస్ బీ బార్ ప్లస్ సి బార్, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏబీ బార్. సో మనం సిఏ బార్ని 2 ఇంటూ ఏబీ బార్గా ఎక్స్ప్రెస్ చేసాము. సో దేర్ ఫోర్ సిఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏబీ బార్. దట్ మీన్స్ వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ వన్ వెక్టర్ ఈజ్ ద స్కేలార్ మల్టిప్లికేషన్ ఆఫ్ అనదర్ వెక్టర్. ఓకే, ఒక వెక్టార్ని వేరొక వెక్టార్ యొక్క స్కేలార్ మల్టిప్లికేషన్, ఒక వెక్టార్ని ఒక నెంబర్తో ఇంటూ చేస్తే దాన్ని మనం స్కేలార్ మల్టిప్లికేషన్ అంటాం. ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేయగలిగితే దెన్ ద గివెన్ వెక్టార్స్ ఆర్ కొలీనియర్. లేదంటే ఏబీ బార్లో సిఏ బార్లో కోఎఫిషియెంట్స్ రేషియో తీసుకున్నా కూడా సేమ్ వస్తుంది. ఆర్ కోఎఫిషియెంట్స్ రేషియో. సో రెండిట్లలో ఏ బార్ కోఎఫిషియెంట్స్ ఇక్కడ మైనస్ ఏ బారు మైనస్ 2a బార్. సో -1 బై -2. ఏ బార్ కోఎఫిషియెంట్స్ రేషియో ఇది -1 బై -2, దట్ ఈజ్ ఈక్వల్ టు బీ బార్ కోఎఫిషియెంట్స్ రేషియో, ఇక్కడ -1 ఇక్కడ కూడా -2, -1 బై -2. నెక్స్ట్ సి బార్ కోఎఫిషియెంట్స్ రేషియో, ఇది +1 ఇది +2, సో 1/2. సో ఇక్కడ మైనస్ క్యాన్సిల్ చేసుకుంటే మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. ఫైనల్లీ వీ గెట్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఈజ్ ఈక్వల్ టు 1/2. సో ఈ విధంగా కూడా మనం కొలీనియారిటీని మనం ప్రూవ్ చేసుకోవచ్చు. కోఎఫిషియెంట్స్ రేషియో అనేది ఈ 3 వెక్టార్స్కి సంబంధించి ఏ బార్, బీ బార్, సి బార్ ఆ కోఎఫిషియెంట్స్ రేషియో సేమ్ ఉన్నట్లయితే దెన్ ద వెక్టార్స్ ఆర్ కొలీనియర్. ఓకే, దేర్ఫోర్ ద గివెన్ వెక్టార్స్ are collinear.